హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వ్లాగ్ ఏంటో చూసేద్దామా? ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను మా పాప కోసం అయితే మంచి హెల్దీ లంచ్ రెసిపీ అయితే చేయబోతున్నానండి. ఇంకా ఇది మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ లంచ్ రెసిపీ వచ్చేసి 8 మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే పెట్టొచ్చు అనమాట. ఈజీగా ఫీడ్ చేయొచ్చు. కరెంట్లీ మా పాప వచ్చేసి 9th మంత్ రన్నింగ్ అనమాట. ఈరోజు తనకి కొత్తగా అయితే ఈ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా ఈ లంచ్ రెసిపీ కోసం అయితే ఇక్కడ నేను కొంచెం మెంతి అండ్ అలాగే కొంచెం టమాటా అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. మెంతి అండ్ టమాటా వచ్చేసి నేను కొంచెం తీసుకొని చిన్నగా అయితే చాప్ చేసుకున్నానండి. సో మనకి తెలుస్తుంది బేబీస్ ఎంత క్వాంటిటీ అయితే వాళ్ళు ఫుడ్ తినగలుగుతారు అని చెప్పేసి. సో అలా ఎజ్యూమ్ చేసుకొని మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం పప్పుని అండ్ రైస్ని అయితే ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేనైతే మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈ ఫుడ్ వచ్చేసి నేను ఈరోజు కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. సో వాళ్ళకి ఏది ప్రిపేర్ చేసినా ఇలా కుక్కర్లో చేస్తే ఏంటంటే తొందరగా అయితే కుక్ అవుతుంది అండ్ మెత్తగా అయిపోతుంది అనమాట. స్మాషర్తో స్మాష్ చేసినప్పుడు ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఇంకా కుక్కర్ పెట్టేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే గీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎలాంటి ఆయిల్ నేను యూస్ చేయట్లేదు. సో ప్రాసెస్ మొత్తం నేను గీతోనే చేస్తున్నాను అనమాట. అండ్ బిలో 1 ఇయర్ పిల్లలకి మనం సాల్ట్ అయితే పెట్టకూడదండి. సో అబోవ్ 1 ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మా పాపకు కూడా నేను ఎలాంటి సాల్ట్ అయితే యూస్ చేయట్లేదు. సో ఇక్కడ గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. సో జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మెంతి అండ్ టమాటా కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ కూడా అండి నేను మొత్తం లో ఫ్లేమ్లో పెట్టయితే చేస్తున్నాను. హై ఫ్లేమ్ అస్సలు పెట్టలేదు. లో ఫ్లేమ్లోనే మొత్తం అయితే కుక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా టమాటా మెంతి ఫ్రై అయిన తర్వాత పప్పు అండ్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా 1 మినిట్ పాటు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈరోజు ఇలా నేను మా పాపకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా. సో ఇలాగే నేను ఇంకా డిఫరెంట్గా అయితే తనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీతో కంపల్సరీ రెసిపీస్ అనేవి షేర్ చేసుకుంటానండి. ఈరోజు చేసే లంచ్లో మంచి ప్రోటీన్స్ వస్తాయి అండ్ అలాగే మనం మెంతి అండ్ టమాటా తీసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న వైటమిన్స్ కానీ ఐరన్, కాల్షియం, పొటాషియం అలాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఇప్పటి నుంచే మనకి బేబీస్కి అలవాటు చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం హెల్తీగా అయితే ఉంటారు. హెల్తీ ఫుడ్ మనం అలవాటు చేసినట్టయితే ఉంటుంది. ఇంక ఇక్కడ అవి 1 మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత ఈ బౌల్తో నేను 1.5 వాటర్ అయితే యాడ్ చేశానండి. కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంచుకునేలాగా అయితే చూసుకుంటాను. సో ఇంక అందుకే నేను 1.5 అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇది నేను లో ఫ్లేమ్లోనే నాకు 3 to 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుతాను. సో ఈ మధ్య రీసెంట్గా నాకు మా కుక్కర్ అయితే కొంచెం విజిల్స్ ఎక్కువ తీసుకుంటుందండి కుక్ అవ్వడానికి. అందుకే నేను ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకున్నాను. ఒక్కొక్కసారి 2 విజిల్స్ 3 విజిల్స్కే మనకి మంచిగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా 4 విజిల్స్ తర్వాత అయితే బాగా అయితే కుక్ అయిపోయిందండి. నా దగ్గర ప్రజెంట్ స్మాషర్ అయితే అవైలబుల్గా లేదండి. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటాను బట్ బయటికి వెళ్ళినప్పుడు నాకు అది గుర్తుండదనమాట. సో ఇలా 2 to 3 టైమ్స్ అయితే మర్చిపోవడం వల్ల నేను తేలేకపోయాను. సో మిక్సీలో వేసి గ్రైండ్ అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు నేను మిక్సీ వేయకుండా ఇలా పప్పు గుత్తితో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. బట్ అసలు అది కొంచెం నలుగుతుంది, ఇంకొంచెం నలగట్లేదు అనమాట. సో బేబీకి ఇంకా టీత్ రాలేదు కాబట్టి అలా పెట్టడం కష్టమైపోతుందని చెప్పేసి ఇంకా మిక్సీలో వేసి ఇలా 2 టైమ్స్ అయితే గ్రైండ్ అవ్వనిచ్చాను. సో అది కూడా కొంచెం పొలుకుల్లానే ఉంటుందండి. సో తను ఇప్పుడు మింగగలుగుతుంది. కొంతమంది ఏంటంటే నోట్లో పెట్టగానే ఇలా బ్లాక్ అన్నట్టు వాంట్ చేసుకున్నట్టు అయితే చేస్తూ ఉంటారు కదా. సో అందుకే నేను ముందుగానే మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇదండి మా పాపకి ఈరోజు ప్రిపేర్ చేసిన లంచ్. ఇంకా దీంట్లోకి ఫైనల్గా మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా బేబీకి ఫీడ్ చేయడమే అనమాట. సో మనం పెట్టే ఈ ఫుడ్లో గీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి గీ నుంచే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ పప్పు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో
మీకైతే ఈ లంచ్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ లంచ్ రెసిపీని ఇంకా మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయకపోతే డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేయండి. హ్యాపీగా అయితే వాళ్ళు తింటారనమాట. ఇంకా ఇదండి వ్లాగ్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి నా వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.